సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే హార్దిక్ పాండ్యా గురించి, రోహిత్ శర్మ గురించి మీరు చూసే ఉంటారు. హార్దిక్ పాండ్యాకి హ్యూజ్ హేట్రెడ్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ సీజన్. ముందు వరకు పాండ్యా వేరు, పాండ్యా మీద ఒపీనియన్స్ వేరు, ఇప్పుడు పాండ్యా వేరు, పాండ్యా మీద ఒపీనియన్స్ వేరు అని చెప్పేసి ఒక గోడ కట్టేసి రోహిత్ శర్మకి సింపతి తీసుకొస్తున్నారా, లేకపోతే రోహిత్ శర్మని హైప్ చేసి హార్దిక్ పాండ్యాని తొక్కేస్తున్నారా? అది అగైన్ ఇక్కడ ఐ థింక్ క్వశ్చన్ ఆఫ్ రోహిత్ మీద ఇష్టం ఎక్కువ, అది హార్దిక్ పాండ్యా పైన అయిష్టంగా మారింది, గట్టిగా మారింది. జస్ట్ క్వశ్చన్ అంటే టైం బాగాలేదు తనకి. ఇప్పుడు క్యాప్టెన్సీ అడిగి తీసుకున్నాడు అంటున్నారు. అడిగి తీసుకున్నంత మాత్రాన ఇప్పుడు వచ్చి మిమ్మల్ని నన్ను కార్తిక్ ఇంటర్వ్యూ చేయాల్సిందే అంటే చేస్తారా? మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తారు కదా. ముంబై ఇండియన్స్ కూడా నా క్యాప్టెన్సీ కావాలి అని హార్దిక్ పాండ్యా అడిగినా కూడా వాళ్ళు కూడా ఓకే అంటే తప్ప హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వరు. ఇప్పుడు ఎలా అయితే సిఎస్కేలో ధోని నేను క్యాప్టెన్సీ ఇచ్చేస్తున్నా రుతురాజ్ గైక్వాడ్కి అని చెప్పి ఇచ్చేసాడో, అలా రోహిత్ శర్మ కూడా చెప్పి ఇచ్చేసి ఉంటే గొడవ అయ్యి ఉండేది కాదు. అందరూ కూడా ఏ శబాష్ 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 అని చప్పట్లు కొట్టేవాడు. అది జరగలేదు కాబట్టే ఈ ప్రాబ్లం అంతా కూడా. ఏమనిపిస్తుంది, వీడు వచ్చి ఇప్పుడు ఏంటి మా రోహిత్ శర్మ క్యాప్టెన్సీని తీసేస్తారా? అది ఎంఐ తీసేసింది. యాజ్ అ ఫ్రాంచైజీ ఎంఐ తీసుకున్న కాల్ అది. అది హార్దిక్ పాండ్యా అడిగినా కూడా ఎంఐ ఓకే చేయకపోతే జరిగేది కాదు. సో ఇక్కడ హార్దిక్ పాండ్యాని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తే కనిపించేది హార్దిక్ పాండ్యా మాత్రమే, ఫీల్డ్ పైన కనిపించేది హార్దిక్ పాండ్యా మాత్రమే. సో హార్దిక్ పాండ్యా చేసింది ఇంకొక మిస్టేక్ ఏంటంటే, రోహిత్ శర్మ నువ్వు అటెళ్ళు, ఓకే అక్కడికి వెళ్ళి నుంచో బ్రో, ఇవన్నీ చాలా హార్డ్గా హిట్ అవుతున్నాయి రోహిత్ శర్మ ఫ్యాన్స్. కరెక్ట్. అయితే ఇప్పుడు ఐ అండర్స్టాండ్ ఇది ఎక్కడి నుంచి అంటున్నారో, ఎందుకు తప్పు అనిపించిందో కూడా అర్థమవుతుంది. కానీ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు క్యాప్టెన్ ఉంటాడు, క్యాప్టెన్ ఫీల్డ్ ప్లేస్మెంట్ సెట్ చేస్తాడు, రైట్? ఇట్ జస్ట్ డిఫరెంట్ ఒపీనియన్ ట్రైన్ టు గివ్ యూ. ఎగ్జాక్ట్లీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓ క్యాప్టెన్ ఫీల్డ్ సెట్ చేస్తాడు, నలుగురు మాత్రమే సర్కిల్లో ఉండొచ్చు. క్యాప్టెన్ యూజువల్గా ఆ 30 యార్డ్ సర్కిల్ లోపలే ఉంటాడు. ఎందుకు బౌలర్తో మాడడం ఈజీగా ఉంటుంది, ప్లాన్స్ ఏంటో కమ్యూనికేట్ చేయొచ్చు అని. యూజువల్గా గతంలో జీటీకి ఆడుతున్నప్పుడు కూడా హార్దిక్ పాండ్యా 30 యార్డ్ సర్కిల్ లోపలే ఉండేవాడు. బయట ఒకప్పుడు చేసేవాడు ఫీల్డింగ్, ఎప్పుడు తన క్యాప్టెన్గా లేనప్పుడు. క్యాప్టెన్స్ యూజువల్లీ లోపలే ఉంటారు, రైట్? ఇప్పుడు హార్దిక్ పాండ్యా కాకుండా ఇంకొక ముగ్గురు మాత్రమే సర్కిల్లో ఉండొచ్చు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తుంటే ఇంకొక నలుగురు ఉండొచ్చు. బట్ ఆ మూమెంట్లో తనకి ఎవరో బౌండరీ పైన కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మ్యాన్కి పంపించాలి ఎవరినో, షార్ట్ థర్డ్ మ్యాన్లో ఒక మనిషి ఉన్నాడు, తనని పంపించడం క్విక్గా అవుతుందా? మిడ్ ఆన్ నుంచి ఎవరినో థర్డ్ మ్యాన్ పంపించడం ఈజీ అవుతుందా? అక్కడి నుంచి దగ్గర, అందుకని వెళ్ళమన్నాడు. కాకపోతే అది కెమెరా యాంగిల్స్ కట్ చేసినప్పుడు, లేకపోతే ఇలా ఇలా అన్నాడు కాబట్టి హర్ట్ అయ్యారా? ఇలా 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 అన్నప్పుడు కూడా రోహిత్ శర్మ అని చెప్పేసి పరిగెట్టి అది అవాయిడ్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు రోహిత్ శర్మని కూడా సర్కిల్ లోపలే ఉంచొచ్చు అని ఆర్గ్యూ చేయొచ్చు, ఉంచొచ్చు. పంపించిన విధానం బహుశా తప్పేమో. పంపించడం తప్పు కాదంట, పంపించడం తప్పు కాదు, బట్ పంపించే విధానం తప్పు. అది ప్రాబ్లం ఇలా చేయాలా చూపించేసరికి వీడికి పొగరు ఎక్కువ అయిపోయింది, యాటిట్యూడ్ స్టార్. హార్దిక్ పాండ్యా మీద ఇష్టం ఉన్నా సరే హార్దిక్ పాండ్యా మీద ఎప్పటి నుంచో నెగిటివిటీ ఉంది. అది ఎందుకు ఉంది అంటే ఒక సెట్ ఆఫ్ నెగిటివిటీ ఉంది. దట్స్ బికాజ్ కాన్ఫిడెన్స్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి / అరోగెన్స్కి చాలా థిన్ లైన్ ఉంటుంది. అవును, నేను ఇప్పుడు ఇలా కూర్చోడానికి కొంచెం ఇలా పై కూర్చొని నెమ్మదిగా ఇలా తలపై మారడానికి కొంచెం తేడా ఉంటుంది. అటు జరిగినప్పుడు అది అరోగెన్స్లా అనిపిస్తుంది, రైట్? సో హార్దిక్ పాండ్యా ఎప్పుడూ కూడా అరగెంట్ అని ముందు నుంచి చాలా మంది ఫీల్ అయ్యారు. బికాస్ తను కొంచెం ఫ్లాషీగా ఉంటాడు, తను వేసుకునే బట్టలు ఫీల్డ్ బయట ఫ్లాషీగా ఉంటాయి, తను వేసుకునే వాచ్లు కాస్ట్ ఇంత అని చెప్పి మనకి సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది, తను వేసుకునే షూస్ కాస్ట్ ఇంత అని. సో బేసిక్గా ఒక పర్సెప్షన్ ఏంటి, అరే వీడు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెడుతుంటాడు రా, లైఫ్ స్టైల్ చాలా రిచ్గా మెయింటైన్ చేస్తాడు అంటే వీడి పొగరు ఎక్కువ, రైట్? ఫ్లాషీగా ఉంటాడు, తన స్వభావం అది, దట్స్ హిస్ నేచర్. ఇప్పుడు కొంతమంది చాలా సాఫ్ట్గా ఉంటారు, కొంతమంది లౌడ్గా ఉంటారు. ఇప్పుడు లౌడ్గా ఉన్నంత మాత్రాన తప్పని కాదు, వాడు కొంచెం డిఫరెంట్ వేరే వాళ్ళతో పోలిస్తే, రైట్? దట్స్ ఆల్ ఇట్ ఈస్. బట్ తను ఫీల్డ్ బయట చేసిన దానికి ఫీల్డ్ లోపల చేసిన దానికి లింక్ పెట్టకూడదు. ఒకటి ఫీల్డ్లో ఎస్ రోహిత్ శర్మని అలా పంపించకూడదు, రోహిత్ భాయ్ పీచే జావంటే బాగానే. మొన్న కూడా జస్ప్రీత్ బుమ్రాని వెనక్కి అన్నాడు. ఇప్పుడు ఒక క్యాప్టెన్కి కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో మ్యాచ్ చేజారిపోతున్నారు, టెన్షన్లో ఏదో ఒకటి చేయాలి, హడావిడిగా డెసిషన్ తీసుకోవాలి, ఎవరు వినట్లేదు, ఆ సౌండ్లో వినిపించదు, పిలిచినా కూడా కొంచెం గట్టిగా అరవాల్సి వస్తుంది. అక్కడ తను గట్టిగా అరిచినప్పుడు కెమెరాలో ఏమనిపిస్తుంది, వీడు అరుస్తున్నాడు రా అనిపిస్తుంది. అవతల వాడికి వినిపించాలంటే అరవాల్సి వస్తుంది. అక్కడ 40,000 మంది అరుస్తూ ఉంటే మాట్లాడేది వినిపించదు. సో అది కూడా తప్పుగా కన్వే కావచ్చు. ఒప్పుకోండి, ఎప్పటికి కూడా అలా చేత్తో అనకుండా రోహిత్ భాయ్ వెనక్కి వెళ్తారా ఆర్ వెనక్కి వెళ్ళని చెప్పుంటే వేరేగా ఉండుండేది. అన్నీ ఇప్పుడు బేసిక్గా ఏమైందంటే టైం బాగాలేదు కాబట్టి తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, ఊపిరి పీల్చినా తప్పే, కళ్ళార్పినా తప్పే, అసలు కనిపించినా తప్పే. యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు తప్పులు అనిపిస్తున్నాయి తెలుసా బ్రో? యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది హార్దిక్ పాండ్యా ఇలా అన్నప్పుడు రోహిత్ శర్మ అన్నని చెప్పింది, అదంతా ఒక వీడియో కట్ చేసుకొని ఒక ఎమోషనల్ బీజియం యానిమల్లో
యాలో యాలా అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఒక ఎలివేషన్ ఇచ్చినా ఎమోషనల్ ఎలివేషన్ ఇచ్చినా సరే హీరోస్కి వేస్తున్నారు, క్రియేటర్స్కి వేస్తున్నారు. ఎవరైనా వేరే వాళ్ళని తిట్టినప్పుడు లేకపోతే ఇలాంటి గొడవ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఈయన పెద్ద క్రికెటర్ కాబట్టి ఈయనకి వేస్తున్నారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే రీల్స్లో నువ్వు లేకపోతే నేను లేనా నాన్న అని చెప్పేసి ఈ పాట పెట్టి ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టి అది మళ్ళీ షేర్ అవుతుంది, మళ్ళీ షేర్ అవుతాం కాబట్టి మళ్ళీ అదే ఎమోషన్ ట్రిగర్ అవుతుంది కాబట్టి స్టోరీలు చేసుకొని సో అది ఒక ఎమోషనల్ సింబల్ ఎమోజీ పెట్టేసి. ఇప్పుడు రోహిత్ అలా ట్రీట్ చేసి ఉండకూడదు, తనకి క్యాప్టెన్సీ తీసేసుకోవడం సరికాదు. నేను ఒప్పుకున్నా, నేను కూడా ఇన్ఫాక్ట్ రెస్పాండ్ ఆన్ దాట్, రీల్ కూడా చేసింది దట్ 5 టైమ్ ఛాంపియన్కి అలా సడన్గా క్యాప్టెన్సీ ఎలా తీసేస్తారని. 2-3 సీజన్స్ ఎంఐ సరిగ్గా చేయలేదు కాబట్టి క్యాప్టెన్సీ తీసేసాము, ఫ్యూచర్ కోసం చూస్తున్నాం అన్నారు. ఓ ట్రాన్సిషన్ జరుగుంటే బాగుండేది, అది జరగలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఉన్న ఈ టైమ్స్లో ఒక వీడియోని మల్టిపుల్ టైమ్స్ చూడొచ్చు, చూసిందే మళ్ళీ చూడొచ్చు, దాని ఇంపాక్ట్ మళ్ళీ మన మీద ఉంటుంది. ఆబ్వియస్లీ బీజేపీ వెనకాల వేస్తే దాని ఎలివేషన్ ఇంకొంచెం పెరుగుతుంది, దాంట్లో ఇంకాస్త పెద్దదైపోయింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా లేదనుకుందాం, అది క్యాప్చర్ కాలేదనుకుందాం, ఆ మూమెంట్ ఎవరు చూడలేదు అనుకుందాం, అసలు ఎవరు మాట్లాడేవారే కదా దాని గురించి, అసలు టాపిక్ వచ్చేది కాదు. అది చూశారు కాబట్టి షేర్ అయింది కాబట్టి ఇలా అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, T20 వరల్డ్ కప్కి ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఎవరు? మిచెల్ మార్ష్. ప్యాట్ కమిన్స్ టీంలో ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ WTC ఛాంపియన్షిప్ గెలిపించాడు, యాషెస్ గెలిపించాడు, 50 ఓవర్ వరల్డ్ కప్ గెలిపించాడు, అన్ని 12 నెలల లోపల అయిపోయింది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 12 months 3 హై ప్రొఫైల్ టోర్నమెంట్స్ గెలిపించాడు తన టీం కోసం. తనని క్యాప్టెన్ కాదని మిచెల్ మార్ష్ని క్యాప్టెన్ చేశారు. ఆస్ట్రేలియాలో ఎవ్వడే వండు, బికాజ్ వాళ్ళు ఒక ఇండివిజువల్ని కాదు స్పోర్ట్ని యూనిటీతో ఉంటారు, స్పోర్ట్ని ప్రేమిస్తారు. యూనిటీ తర్వాత సంగతి, స్పోర్ట్ని స్పోర్ట్లా చూస్తారు. హీరో వర్షిప్ మన దేశంలోనే ఎక్కువ. ప్యాట్ కమిన్స్ కూడా మన దేశంలోనే ఎలివేషన్ ఎక్కువ. ఆస్ట్రేలియాకి వెళ్తే ఎవరు పట్టించుకోరు. వరల్డ్ కప్ గెలిచి వెళ్తే ఎయిర్పోర్ట్లో ఎవరు దగ్గర కూడా రాలేదు. ఇక్కడ తన మాల్కి వెళ్తే వేల మంది వచ్చి వెళ్తున్నారు. అండ్ మనకు ఆ కల్చర్ హీరో వర్షిప్ మనం చేస్తాం, ఇండియాలో చేస్తాం, మన కల్చర్ అది. ఇక ఇది తప్పు పట్టడం కాదు, డిఫరెన్స్ చెప్తున్నా. వేరే దేశాలకి డిఫరెన్స్ చాలా ఉన్నాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడు అని కూడా అనదిని, మనం చూసే విధానం వేరే. హీరో వర్షిప్ ఎక్కువ కాబట్టి, రోహిత్ శర్మ ఒక పెద్ద హీరో కాబట్టి తన క్యాప్టెన్సీ తీసేయడం తప్పు అని ముద్రేస్తారు. ఇట్ కుడ్ హావ్ బీన్ హ్యాండిల్డ్ బెటర్, నో డౌట్. అదేలేండి, అది బెటర్గా హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఇంత నెగిటివిటీ ఉంది.